క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం ఆసాపు రచించినటువంటి మరొక కీర్తన. ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను, యెహోవాను బ్రతిమిలాడుకొనుచున్నాను అంటూ ఈ కీర్తన కొనసాగుతోంది. తన ఆపత్కాలంలో ప్రభు వెతికిన కనబడినట్టు నిట్టూర్పులు విడుస్తూ ఆత్మలో కృంగిపోతూ కలవరపడుతూనే తొల్లిటి దినాల్ని, పూర్వకాల సంవత్సరముల సంగతులను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇదిగో ఆసాపు ఇలా అంటున్నాడు, ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. కాస్త పరిస్థితులు తలకిందులైనప్పుడు ఆసాపులో కాదు, అందరిలో ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తబడుతూ ఉంటాయి. ఈ నెగటివ్ థాట్స్కి లేదా ఈ నెగటివ్ యాంగిల్కి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఇదిగో 10వ వచనంలో కనబడుతోంది. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణం. మహోన్నతులైన దేవుని హస్తము మార్పు చెందిందేమో అనుకునేందుకు కారణం ఏంటి? అతని జీవితంలో కలిగిన శ్రమ. ఓ పర్యాయమేమో నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉంటే వ్యర్థం అంటాడు, నా చేతులు కడుక్కొని నిర్మలంగా వండుట వ్యర్థమే అంటాడు. ఇక్కడేమో ఏకంగా దేవుని హస్తమే మార్పు నుందేమో అంటున్నాడు. కానీ కాస్త నేర్చుకునేటువంటి మనసుతో చూస్తే సరైన జవాబు 119వ కీర్తన 67వ వచనంలో మనకు దొరుకుతోంది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలా క్లియర్గా చెబుతున్నాడు కదా. త్రోవ విడిచి తిరిగినందుకు శ్రమ కలిగిందట. శ్రమ కలగక మునుపు నేను అలాగ తిరుగుతున్నాను, ఇప్పుడు ఆ శ్రమ నన్ను ఏం చేసింది? నీ వాక్యమును అనుసరించి జీవించేట్టుగా నాకు తోడ్పడింది. సాధారణంగా మనుషుల్లో వచ్చేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? మేము శోధించబడుతున్నామా లేదా దేవుని యొక్క శిక్షకు మేము లోనవుతున్నామా అని. ఏలయనగా ఇందులో ఏదో ఒకటి తెలియకపోతే పరిష్కారం దొరకదు. ప్రభు గద్దింపును, శిక్షను ఇది అపవాది యొక్క శోధన అనుకుంటే నువ్వు పొరపడితే నువ్వు అక్కడ పశ్చాత్తపడే అవకాశం లేదు. అపవాది తెచ్చిపెట్టినటువంటి సమస్యలను దేవుని శిక్షలేమో అనుకుంటే నువ్వు అపవాదిని గద్దించి విడుదల పొందే అవకాశం లేదు. ఈ విషయమందు లేఖన ఆధారితంగా నా అభిప్రాయాన్ని నేను మీకు వెలబుచ్చుతున్నాను. ఎప్పుడైతే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో ఆ సందర్భంలో మనం పశ్చాత్తపడాలని అర్థం. ఏ విషయంలో అయితే నీ హృదయం నీ మీద నేరస్థాపన చేయదో అది అపవాది తంత్రము లేదా శోధనగా నువ్వు గుర్తించాలి. ఎంతసేపు ఆసాపు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ఆయన కటాక్షం మా మీద లేదు, ఆయన కృప మానిపోయింది అంటున్నాడు. కానీ అలా జరుగుడు గల కారణం ఏంటి? మీరు చేస్తున్నటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు శిక్ష వెంటనే రాలేదు అంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని అర్థం. ఏలైనగా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనంలో లేఖనం అంటుంది, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇదిగో ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఈ వచనంతో మనం అందరం కూడా సమ్మతించాలి. 31వ అధ్యాయము 18వ వచనం, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. భక్తులైన యోబు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఆసాపు కానివ్వండి, శరీర రీతిగా ఆలోచించి మొదలుపెట్టిన దేవుడే తమకు దూరంగా ఉన్నట్టుగా వారు భావించిన కాస్త తేరుకొని లోతుగా ఆలోచించి ధ్యానించిన తర్వాత 73వ కీర్తనలో ఆసాపు ఏమన్నాడు? నీతిమంతుల కంటే భక్తిహీనులే చక్కగా ఉన్నారు, వృద్ధి పొందుతున్నారు అంటూ వాపోయాడు కదా. అతని హృదయంలో ఎంతవరకు అది అతనికి ఆయాసం కలిగించింది? దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ విషయం ఏమవునో అని ధ్యానించేంత వరకు. ఇక ధ్యానించిన తర్వాత అంటున్నాడు, ఆ దుర్మార్గుడు లేదా భక్తిహీనుడు కాలు జారు చోట ఉన్నట్టుగా గుర్తిస్తున్నాడు. నీవైతే నా కుడి చేయి పట్టుకున్నావు, నిత్యము నన్ను నడిపిస్తున్నావు అంటున్నాడు. మరి ఆసాపును ఇటువంటి కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తిన అంశాలేంటి? ఈ 77వ కీర్తనలో 11 నుండి 20 వచనాలు. రిమెంబరింగ్ ద గాడ్స్ రిడెంప్టివ్ వర్క్స్. ఏ విధంగా దేవుడు తన ప్రజల్ని విడిపించాడో ఆ పూర్వపు సంగతులన్నింటినీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాడు.
యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? పై వచనాలనేమో ప్రభు నిత్యము విడనాడునా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అని ప్రశ్నిస్తున్నవాడు ఇప్పుడు దేవునితో అంటున్నాడు, నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు అని. కాబట్టి మీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను మీరు పైన విచారించకుండా కాస్త దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని లోతుగా ధ్యానించి ఆలోచించండి. దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించువాడువు నీవే. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారికి నీ ప్రజలను నీ విమోచించి ఉన్నావు అని మీరు కూడా చెప్పక మానరు. సముద్రములో త్రోవగలుగుతుందని ఎవరైనా ఆలోచిస్తారా? అది మనుషుల ఊహకు అందుతుందా? ఆయన అడుగుజాడలు గుర్తింపబడక ఉన్నాయట. దేవుడు మోసే అహరోనుల చేత తన ప్రజలను మందవలె ఆ త్రోవలో నడిపించాడు. సమస్యలన్నిటికీ కేవలం అపరాధము, పాపమే కారణం కాకపోవచ్చు. నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతూనే ఉన్నాయి. అయితే శ్రమకు కారణం పాపమైన, నీతి అయిన పరిష్కారం ఒకటే. నీ దేవుని ఆశ్చర్యక్రియలను ధ్యానించి వాటిని బట్టి ఆయనను స్తుతించి చూడు. నీ భవిష్యత్తుకు ఓ మంచి భరోసా దొరుకుతుంది. మీ హృదయములలో ఉన్న మత్సరమును, వ్యాకులమును ఆ దేవుడు తీసివేయును గాక. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.